ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒక ఎస్సీ బిడ్డ అంటే టాపర్, స్కూల్లో కానీ ఎడ్యుకేషన్లో టాపరు, యూపీఎస్సీ సివిల్స్ కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు, ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఎస్సీ మాదిగ బిడ్డని ఈ అగ్రవర్ణాలు ఎట్లా నిలువరించారు? అతను అక్కడికి పోకుండా ఎట్లా అడ్డుకున్నారంటే, ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఉన్నాడు ఒక అబ్బాయిని పిలుపు. అతని మీద లేని కేసులు ఒక రెడ్డి గారు ఉన్నాడని చెప్పి లేని కేసులు సృష్టించి, అది లేవని చెప్పి తేలినా కూడా లేని కేసులు సృష్టించి ఆ పిల్లగాన్ని ఉద్యోగం పొడగొట్టిండు. రా బాబు, రాబా, తొందరగా ఇగో ఒకసారి మైకి ఏం జరిగింది బ్రీఫ్గా చెప్పు. మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అన్నయ్య. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ వస్తుంది, మాదాపూర్ మండల్, సబ్ డివిజన్ కాటారం. అయితే నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో షార్ట్ లిస్ట్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. నాకు పీవీఆర్ సర్టిఫికేట్ ఎన్ఓసి కావాలని దరఖాస్తు చేసిన ఆన్లైన్లో వెరిఫికేషన్ దరఖాస్తు చేసిన. అయితే 2020లో ఇసుక కోరికి మా భూమి ఏమని గొడవలు అయినాయి. నాతో పాటు చాలా మంది పైన కేసులు అయినాయి. మీ భూమి ఏమని ఇసుక కోరికి ఏమని ఎవరు అడిగారు? అప్పుడు ఉన్న ఇసుక కోరి యజమాని వాళ్ళు అడిగింది. ఎవరైనా? సుజిత్ రెడ్డి. దానికి బోనాల కిషన్ అనే కిషన్ సార్ ఉండే, ఆయన కూడా అడిగి ఇచ్చిండు. తర్వాత మాకు అన్యాయం జరిగితే నేను చాలా మంది తిరగబడ్డారు. ఆ వీడియో కూడా అన్నయ్యకు పంపించిన ఉంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో మళ్ళీ నేను మా భూమి ఇయ్యం 5 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ అయిపోయింది, ఇంతతో క్లోజ్ చేయండి, మాకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వలేదు. టీఎస్ఎండిసి తరపున కూడా 50,000 వస్తాయి కదా, ఎవరికి ఇవ్వలేదు. ఆ సుజిత్ రెడ్డి కోరి పోయి ఇంకో ప్రతాప్ రెడ్డి కోరి అని వచ్చింది. ఆ కోరి బంద్ అయిపోయినా కూడా ఆ పైసలు ప్రతాప్ రెడ్డి వీళ్ళిద్దరు ఈ ప్రజల పైసలు తీసుకున్నారు. అన్ని దళితుల భూములే. ఇది నేరేళ్ల సంఘటన కానీ చాలా పెద్దది కానీ బయటికి రాలేదు. అయితే నేను కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు తీసుకున్నారు. ఎస్ఐ పేరు ఏంది? తమాసిరెడ్డి. ఎస్ఐ పేరు తమాసిరెడ్డి. తీసుకున్నారు. పోయి మళ్ళీ ఫిజికల్గా కలిసి ఇమ్మంటే కలిసి ఇచ్చిన, మాట్లాడినా. 6 తారీఖు 7 తారీఖు 8 తారీఖు 9 తారీఖు నేను ఈ రోజు చేస్తా, రేపు చేస్తా, కంప్లైంట్ నా దగ్గరనే ఉంది చూస్తున్నాను. 11 తారీఖు నువ్వు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వే పట్టుకపోవచ్చు, కంప్లైంట్ నా దగ్గర లేదు, నువ్వే పట్టుకపోవచ్చు అని అబద్ధం ఆడిండు. ఆ 2020లో ఒక గొల్లోల మీద కేసు అయింది అన్నయ్య. 2020లో మీరు డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇది కేసు చేయండి, ఇట్లా ఇంటి మీద దాడికి వచ్చుడు తప్పు కదా అని చెప్పిండ్రు. ఆ కేసులో నేను వీక్నెస్ చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు, కేసు కాంప్రమైజ్ కమ్మని అడిగిండ్రు. నేను కాంప్రమైజ్ ఎవరు చేసారు దాడి వాళ్ళ మీద? గొల్లోళ్ళు మా ఇంటి మీదకి దాడికి వచ్చిండ్రు. ఆ కేసులో మీరు ఫోన్ చేసిండ్రు డిఎస్పీ గారికి, కేసు చేయండి, ఇట్లా చేయొద్దు కదా, ఇంటి మీద దాడికి పోవద్దు కదా అని ఉంటే అని. దానికి కారణం ఎవరు? సర్పంచ్. ఏం పేరు? కొరల సునీత, వాళ్ళ భర్త, వీళ్ళందరూ కలిసి చేసిండ్రు. వాళ్ళ తర్వాత వాళ్ళే బయటకు వచ్చి వీడియో కూడా అంత ఉన్నది. అయితే అందులో ట్యాంపరింగ్ అంటే డిఎస్పీ వాళ్ళ పేర్లు తప్ప తీసిండు కొంతమంది. డిఎస్పీ పేరు ఏంది? బోనాల కిషన్. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అక్కడే ఉన్నాడు. తర్వాత మా నాన్న పోయి కాంప్రమైజ్ కమ్మంటే నేను కాంప్రమైజ్ గాను, మీరు తప్పు చేసిన కోర్టులో ఎట్లయితే అట్లా శిక్ష పడుతుంది కదా, దాంతో పోదామంటే వాళ్ళ ఇంటికి పోయింది. ఆడిని హైదరాబాద్ నుండి పోలీసు వాళ్ళే అటు 2 బేడీలు ఇటు 2 బేడీలు తీసుకొని వచ్చిండ్రు కోర్టుకు. 4 బేడీలు వేసుకొని 4 పోలీసులు పట్టుకొని వచ్చిండ్రు అని ఊరంతా మొత్తం ఇట్లా. తర్వాత ఏం జరిగింది? మా అయ్య పోయి కంప్లైంట్ ఇచ్చిండు 8 తారీఖు. మార్చి 8 తారీఖు కంప్లైంట్ ఇస్తే నేను ఎస్ఐ ఏమంటా అంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇవ్వాలి కదా, నేను ఇవ్వాలి అక్నాలెడ్జ్మెంట్ అని, మా దగ్గర ఉండదు, అట్లా ఇచ్చుడు ఉండదు, అట్లా మేము ఇయ్యం అని చెప్పిండు. అరే ఇట్లా ఎందుకు చేస్తాను సరే, ఇట్లా బతిమలాడితే కేసు అవుతుంది చేస్తానని చేయలేదు. మార్చి 21 తారీఖు ఎస్ఐ గారు ఏం చేసిండ్రు, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి అంతా ఎస్ఐ ఏం చేస్తాడు ప్రతిదీ వాట్సాప్లో పెడతాను అన్ని చూస్తున్నారు. డిఎస్పీ సార్ వీళ్ళు ఫోన్ చేసి అడిగినా కూడా చెప్తున్నారు చేస్తానమని చెత్తలేరు. ఈ రెడ్డీస్ అంత ఒకటే. ఇప్పుడు కక్ష సాధింపే కదా, ఎస్ఐ ఇంతగానం చేస్తుండే ప్రతిదీ ఎవిడెన్స్ తోటి పెడతాంటే చేస్తలేడు. డిఎస్పీ గారిని సార్ దండం పెడతా సార్, కొంచెం ఇట్లా చేస్తాను చూడు సార్ అని కూడా. రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ. ఇది వరకు కిషన్ ఉండే, ఇంత ముందు కిషన్ సార్, ఆయన ఇప్పుడు అడిషనల్ ఎస్పీ. ఇప్పుడు డిఎస్పీ రెడ్డి, అందరు రెడ్డిలే. సిఐ ఎల్మదోరా, ఆయన ఏమంటాడు, నువ్వు స్టేషన్ రావాయా, ఏమనుకుంటాను అని బెదిరిస్తాడు ఫోన్లో. సార్ ఇట్లా ఉన్నా సార్ ఇట్లా చూడాలంటే. అయితే ఎన్ని ఊసులు ఏంది, ఒక డీలర్ రవి అని ఒక అతను ఉంటాడు అన్న, సేమ్ అతని పైన ఇట్లా చెప్పొద్దు అసలు, ఇక అది తప్పు. కానీ కేసు అయితే అసలు 2017లోనే డీలర్ల మీద కేసు అయింది, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో.
కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నేను నీ టాపిక్ చెప్పాను. నా టాపికా రేప్ కేసు ఉందని ఎన్ఓసీలు ఇచ్చిండు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నన్ను రిజెక్ట్ చేసిండు. రేప్ కేసు ఉన్నదన్న మళ్ళీ ఉందా మీద లేదు, రేప్ కేసు లేదు లేదు, నేను రేప్ చేయలే ఏం లేదు నేను చెప్పిన. ఏడు నీ ప్రూఫ్ ఏంది? చేయనట్టుగా నా అది నమ్మకమే. ఇదేంది చేసినట్టుగా ఇచ్చింది ఇది. రేప్ కేసులు ఉన్నట్టుగా ఎవరు ఇచ్చిన రిపోర్ట్ ఇది? ఎస్ఐ ఇగో గన్ రెడ్డి తమాషారెడ్డి ఐ వెరిఫైడ్ మై స్టేషన్ రికార్డ్ ఇట్లా రిజెక్ట్ అని కొట్టిండు. అసలు నన్ను రిజెక్ట్ చేయడానికి ఎస్ఐకి ఏం అధికారం ఉంటుందన్న? ఇప్పుడు ఇగో చెన్నూరు పోలీస్ స్టేషన్ కూడా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఈఎస్ఐ కిందకి వస్తుంది. ఇగో ఐ వెరిఫైడ్ మై స్టేషన్ రికార్డ్ 6 కేసెస్ పెండింగ్. అసలు ఇలా 6 కేసులు లేవు, 3 కేసులు ఉన్నాయి. అవి భూమి కోసం అయినా సివిల్ కేసులు. అత్యాచారం కేసు పెట్టిండు. అత్యాచారం కేసు పెట్టిండు. ఆ కేసు వెరిఫై చేస్తే ఏం వెళ్ళింది? ఆ కేసు ఎవరి పైన అయింది? వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఎక్కడోళ్ళు. ఇగో ఎస్ఐ ఇట్లా వాట్సాప్ లో పెడితే నేను చెప్పిన నాది కాదయ్యా కేసు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తాను సార్, ఇగో ఈ కేసులన్నీ చూస్తే మీకు ఏర్పడుతుంది, అసలు నాకు సంబంధం లేని కేసు రేప్ కేసు నా మీద పెడతాను సార్ అంటే నా మీద పెట్టిండు. నేను వెరిఫై చేసి నేనే అంత ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా ఎస్పీ గారికి డీజీపీ గారికి వీళ్ళందరికీ నేనే పెట్టిన. అన్ని నేనే పెడితే రిజిస్టర్ పోస్ట్ చేసిన అడిషనల్ ఎస్పీ సార్కి మెయిల్ వేసిన. ఎవరి మీద అయింది యాక్చువల్ కేసు? అది ఒక ఇక వాళ్ళ పేర్లు కొంచెం నీ పేరేనా వాళ్ళది కూడా? ఆ పేరు నాదే ఉంటుంది. అయినా నేను చెప్పిన నాది కాదని ముందే. కాదా నువ్వు ప్రూవ్ చేయ ఏది వాళ్ళ పేరు ఏమి నీ కొంప కోల్పోతుంటే ఇంకా నువ్వు ఇంకా రేప్ కేసు పెట్టిన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. రేప్ కేసు పెట్టిన వాళ్ళు పెళ్లి చేసుకురు అంతా అయిపోయింది వాళ్ళది. కన్నం మమత ఇగో ఇది మమత ఇది వాళ్ళకి సంబంధించినటువంటి కేసు. ఈ కేసును తీసుకొచ్చి ఈ పిల్లగాని పేరు మీద నువ్వు కేసిండు ఎస్ఐ తమాషారెడ్డి. ఎంత తమాషా చూడరు. ఈ పిల్లగాడు ఎస్సీ మాదిగ కాబట్టి ఇతను టాపర్ కాబట్టి ఇతనికి ఉద్యోగం రాకుండా ఇన్నే అడ్డుకున్నారు అన్నట్టు. ఇగో ఈ తమాషా సివిల్స్ ఉద్యోగం రాకుండా అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వస్తుంది అని అదొక సెక్యూరిటీ. అంటే అందులో అన్ని మినిస్ట్రీకి ఇట్లా అన్ని ఆర్మీకి నేవీకి అన్నిటికీ వెపన్స్ మేకింగ్ అక్కడే తయారైతే అసలు అందులో ఉద్యోగం వస్తుంది ఇట్లా ఎవరికి చెప్పొద్దు. అసలు నన్ను పబ్లిక్ గా తీసుకొచ్చి ఇట్లా బదనం చేస్తాడు. ఇక డిఎస్పీ గారికి ప్రతిదీ ఇక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. రేప్ కేసు అయిందేమో ఒకరి మీద, ఈయనకు ఉద్యోగం వచ్చే టైంకి ఈయన మీద అయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి ఈయన ఉద్యోగం పొడగొట్టిండు తమాషారెడ్డి. ఇగో అన్ని డిఎస్పీ గారికి పెట్టిన ప్రతిదీ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి. ఇగో ఈ రకంగా ఉంటుంది ప్రజలారా, నిరుద్యోగ యువకులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుద్యోగ యువకులారా. ఇగో మీకు ఉద్యోగం రావాలంటే ఇగో ఇన్ని రకాలుగా మిమ్మల్ని అడ్డుకుంటారు వీళ్ళంతా. నేను డిఎస్పీకి ఫోన్ చేసిన, డిఎస్పీకి ఫోన్ చేస్తే 9:30కి నేను బందోబస్తు 9:30కి బందోబస్తు ఉంటాడు. బ్లాక్ చేసాడు ఎస్పీకి చెప్తే ఎస్పీ నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసాడు అన్ని మొత్తం పెడితే. ఇగో ఇది జరుగుతుంది. ఒక్క ఇసుక మాఫియా వీళ్ళ భూమిని ఇయ్యమని ఇసుక మాఫియా అడిగింది. ఆ ఇసుక మాఫియా ఇయ్యనందుకు వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ కుటుంబాన్ని చిందరబందర చేసి ఈ పిల్లగానికి ఉద్యోగం వస్తే అక్కడికి ఉద్యోగాన్ని కూడా రాకుండా చేశారు. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ. నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగితే అసలు ఎస్పీ రిపోర్ట్ ఇస్తలేడు 2 నెలల నుండి. నేషనల్ ఎస్సీ కమిషన్కే రిపోర్ట్ ఇస్తలేరు చూడు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగినా ఎత్తలేరు అన్న. ఇప్పుడు చెప్పినందుకు నిన్నేమన్నా చేస్తే ఏం చేస్తావు అని అడుగుతాను. నన్ను చంపితే మరి చంపుతారట. ఎవరు చేస్తారట? ఎవరు చంపుతారట? అక్రమ కేసులు పెడతాం. నువ్వు బైక్ పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది ఏం చేస్తావు? ఎవరంటారు ఆ మాట? పోలీసు వాళ్ళు ఎస్ఐబి వాళ్ళతోటి కొంతమంది తెలిసిన వాళ్ళతో చెప్పిస్తాను. మా దోస్తు ఉంటే ఎస్ఐ ఫోన్ చేపించి ఎడగలమంటే అడగలుగుతా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంటికి వస్తే లేనిపోని కేసులు పెట్టి జైలు పంపుతాం ఇట్లా బెదిరిస్తాడు. మీ తాత జాగీరా ఈ రాష్ట్రం ఏమన్నా ఈ చట్టాలు ఏమన్నా మీ ఇళ్ళ కోసం తయారు చేసుకున్నాయా? గింత అన్యాయం ఉంటుంది అదేనా? మంది మీద అయిన కేసు ఈ పిల్లగాని మీద పెట్టి ఉద్యోగం పడగొడితిరు కాదనే ఒక దళిత బిడ్డది కాదంటే నీదే అని అవుతుందట. అది నీదే అని అవుతాడ సార్. నాది సార్ దండం పెడతా సార్ అసలు ఎందుకు ఇట్లా చేస్తాను సార్ అంటే అది నీదే. నేను వెరిఫై చేసిన చెన్నూరులో తెలుసుకొని ఒక పని చేసి అసలు ఆయన ఫిట్టా అన్ఫిట్ అనేది మనం కూడా వెరిఫై చేద్దాం. థ్యాంక్ యూ. నువ్వు కూర్చో మిత్రం. రైట్. ఇగో ఈ రకంగా ఉద్యోగాలు పోతాయి, ఇంకా పోతాయి. వీళ్ళ కుట్రలు మామూలుగా ఉండయి చాలా. ఒకవేళ నువ్వు అన్నీ సాధించుకొని ఆడికి వచ్చినా కూడా నేను ఏసీబీ పట్టిస్తారు. మళ్ళా ఇన్ని రకాలుగా ఉంటాయి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్
ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.